అనంతపురంలో జరగనున్న సిద్ధం సభకు ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పెద్దిరెడ్డి. సీమలో ఓడిపోయిన 3 స్థానాల్లోనూ గెలవాలని సమాయత్తంతో ఈ సభను రాష్ట్రంలోనే పెద్ద సభగా దీన్ని నిర్వహించనున్నాం అని తెలిపారు. ఆదిమూలం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాము, ఆయన్ను కష్టపడి గెలిపించామన్నారు. చంద్రబాబు మతి తప్పి మాట్లాడుతున్నారని, చేసిన అభివృద్ధి గురించి చెప్పుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. షర్మిల 4వ కృష్ణుడు లాంటి వారు రాష్ట్రాన్ని విభజించి వైఎస్ఆర్ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన పార్టీలో చేరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల వేషం కాంగ్రెస్ ది, స్క్రిప్ట్ చంద్రబాబుదన్నారు. ఆమె మాటలకు విలువ లేదు. తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు జాలి ఉండేది, కానీ ఆమె మాటలకు అర్థం లేకుండా పోయిందని హేళన చేశారు. టీడీపీ జనసేనకు అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. పార్టీలో మార్పులు చేర్పులు అర్థం చేసుకోవాలి. సీట్లు కోల్పోయిన వారికి తప్పక న్యాయం జరుగుతుందన్నారు. నియోజకవర్గాలు మరి కొత్తగా ఏర్పాటైన 7 జిల్లాలకు సంబంధించి శాసనసభ్యులందరూ, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా ఉన్నవారు అందరూ కూడా ఇక్కడ సమావేశం కావడం జరిగింది. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే వారంలో జరిగే క్యాడర్ మీటింగ్ను ఏ విధంగా ఆర్గనైజ్ చేయాలా, అది అనంతపూర్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అనంతపూర్కు ఏ విధంగా మన వారి నియోజకవర్గాల నుంచి జన సమీకరణ చేయాలా, మరి ఏమేమి అక్కడ ఏర్పాట్లు చేయాలా అనేది అందరూ శాసనసభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఆ విధంగానే రాబోయే ఆ సమావేశానికి ఒక ప్రత్యేకత కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ రాయలసీమ జిల్లాల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ చేసింది. అప్పుడు పొరపాటున 3 నియోజకవర్గాలు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ 3 నియోజకవర్గాలు కూడా గెలవాల. మొత్తము 50 స్థానాలలో సత్తివేడతో కలిపి 50 స్థానాలలో అన్నింటిలో కూడా గెలవాలని చెప్పి మనం దానికి సమాయత్తం కావాలని చెప్పి, అది ఎన్నికల కేడర్ సమావేశమైనా కూడా ఎన్నికలకు సమాయత్తం అయ్యే విధంగా ఆ సమావేశాన్ని మనం జరుపుకోబోతూ ఉన్నాం. మన ప్రీతం నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా దాంట్లో వారు ప్రసంగించేదే కాకుండా ఒక సూచన వారు దిశా నిర్దేశం వారు చేస్తారు ఎన్నికల గురించి.